ప్రభుత్వం అందించే పథకాలు ఎవరికి అందుతాయో ఎప్పటికి అందుతాయో కూడా ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు అలా కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన శాఖలకు సంబంధించి ఇటు పంచాయతీరాజ్ శాఖ గాని, అటవీ శాఖ గాని, నీటిపారుదల దానికి సంబంధించి గాని ఆయనకు సంబంధించిన శాఖల్లో ఎటువంటి సమస్యలున్నా ముఖ్యంగా గ్రామాల స్థాయిలో చూసుకున్నట్లయితే గ్రామాలను మౌలిక సదుపాయాలు గ్రామాలకు అందుబాటులో ఉండే విధంగా ముఖ్యంగా రోడ్ల విషయంలో గాని, డ్రైనేజ్ల విషయంలో గాని, తాగునీటి విషయంలో గాని వీటన్నిటి విషయంలో గ్రామాలు కరెక్ట్ గా ఉండాలి, గ్రామాల్లో ఇవన్నీ సౌకర్యాలు ఉండాలనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఇటు గ్రామాలకు సంబంధించి నీటి విషయంలో గాని, స్కూళ్ల విషయంలో గాని, రోడ్ల విషయంలో గాని ప్రతి ఒక్క విషయాన్ని ఎంత చిన్న విషయం అయినా సరే దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్యకు సరైన పరిష్కారం ఏంటనేది అధికారులతో చర్చించి మరి ఆ సమస్యను పరిష్కరించేవాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే నీటికి సంబంధించి, తాగునీటికి సంబంధించి గ్రామాల్లో ఇప్పటికీ ఎన్నో గ్రామాలలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ట్యాంకుల వ్యవస్థ ఏదైతే ఊర్లకి 2-3 రోజులకి, వారానికి ఒకసారి ట్యాంకులు వస్తూ ఉంటాయో బోర్ల మీద, ఇప్పటికీ కూడా వాటిపైనే ఆధారపడి ఉన్న ఊర్లు ఎన్నో ఉన్నాయి. ఇక ఈ సమస్యను పరిష్కరించేందుకు జలజీవన్ అనే మిషన్ ను, అంటే ఆ పథకం ఆల్రెడీ వచ్చి 2019లోనే ఆ పథకం ఆవిష్కారం అయింది. కాకపోతే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా ఇటు గ్రామాల స్థాయిలో చూసుకుంటే ఈ నీటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ ఆ పథకం మళ్ళీ ఇటు గ్రామాలకు అందుబాటులో ఉండే విధంగా ముఖ్యంగా ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా తాగునీళ్లు, శుద్ధమైన తాగునీరు ప్రతి ఇంటికి అందాలనే ఒకే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ నీటి పారుదల శాఖకు సంబంధించి ముఖ్యంగా ఈ తాగునీటి అంశానికి సంబంధించి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ వహించారు. ముఖ్యంగా ఇటు నీటి పారుదల శాఖకు సంబంధించి పంచాయతీరాజ్ అధికారులను గాని, గ్రామాల స్థాయిలో ఉండే అధికారులను గాని వీళ్ళందరినీ కలిసి వాళ్ళతో ముఖ్యంగా ఈ నీటి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే వేసవి కాలంలో ఎక్కువగా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో నీళ్ల కరువు అనేది ఉంటుంది. నీళ్లు తాగడానికి నీళ్లు లేక ఎంతో మంది అల్లాడిపోతూ ఉంటారు. ఇక అలాంటి వారికి ముఖ్యంగా ఇటు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఇటు గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ముఖ్యంగా చేసిన పని ఏదైనా ఉందంటే ఇటు గ్రామాల పైన ప్రత్యేక దృష్టి పెట్టడం. అంటే మౌలిక సదుపాయాలు అందరికీ అవసరం. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే వాళ్ళు మౌలిక సదుపాయాలతో ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళు నీళ్ల విషయంలో గాని, డ్రైనేజ్ విషయంలో గాని, ఇటు గ్రామాల్లో చూసుకున్నట్లయితే పాఠశాలల విషయంలో గాని ఏ దాంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, అందరికీ తాగునీరు అందాలి, అందరికీ మౌలిక సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినాక మరో ఎత్తు అని అనుకోవాలి. ఇటు గ్రామాల్లో చూసుకున్న, గిరిజన గ్రామాల్లో చూసుకున్న రోడ్ల విషయంలో గాని, లేకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించి డ్రైనేజ్ ప్రాబ్లం గాని, వీటన్నిటి పాఠశాల విషయంలో గాని ఏ సమస్యని ఆయన వరకు వచ్చినా వాటన్నిటిపైన పరిష్కారం చూపిస్తూ, అంటే గతంలో పథకాలు అందాలంటే ముఖ్యంగా సామాన్య ప్రజలకు పథకాలు అందాలంటే ఆ పథకాల గురించి సరైన అవగాహన ఉండేది కాదు. అసలు ఆ పథకాలకు ఎవరు అర్హులో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఏవైనా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి పథకాలు ఉన్నా వాటన్నిటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఎవరు అర్హులు, వీటన్నిటిపై కూడా ఇప్పుడు ప్రత్యేక అవగాహన అనేది ఇటు గ్రామాల స్థాయిలో నుంచి కూడా కల్పిస్తున్నారు. ఇక ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో ఆయన శాఖలకు సంబంధించి కానీ, ఆయన శాఖలకు సంబంధం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను, ఎన్నో అనేక పథకాలు, అంటే ఇటు ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ను ముందంజలో ఉంచడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తెలుస్తోంది. నెక్స్ట్ వీడియో.